గాంధీ భవన్లో ఇప్పుడు ఒక స్టీల్ కవర్ కాంగ్రెస్ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్లో రాజుకున్న వర్గపోరు ఇప్పుడు కేవలం ముగ్గురు నేతల ఆధిపత్య పోరుగానే మిగిలిపోలేదు. అది కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణలను, క్రమశిక్షణను సవాల్ చేసే స్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన విచారణ నివేదిక ఇప్పుడు పీసీసీకి పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఈ తలనొప్పి నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎలా బయటపడతారు? రెండు బలమైన వర్గాల మధ్య నలిగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది? వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామైల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరు చివరకు గాంధీ భవన్కు చేరింది. ఈ వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కమిటీ తన విచారణ నివేదికను పీసీసీ నాయకత్వానికి సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే ఈ నివేదిక ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది. ఈ నివేదికలోని అంశాలను బయటపెడితే పార్టీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్రం అవుతాయనే ఆందోళన నాయకత్వంలో కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని ఎలా తేల్చాలో తెలియక తీవ్ర మదన పడుతున్నారు. ముగ్గురు కీలక నేతల మధ్య ఉన్న వ్యక్తిగత వైరం చివరకు పార్టీ సంస్థాగత పునాదులకే ముప్పు తెచ్చేలా మారడంతో అధిష్టానం అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తుంగతుర్తి వివాదం కేవలం నేతల మధ్య గొడవ మాత్రమే కాదు, ఇది అత్యంత సున్నితమైన సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉన్న అంశం. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామైల్ దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాగా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ ఒక్కరి వైపు మొగ్గు చూపినా మరో సామాజిక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగ సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ గొప్ప ఆదరణ పొందుతున్న తరుణంలో దళిత ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేపై నెగిటివ్ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో నడుస్తున్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే సుప్రీం అనే సంప్రదాయం కూడా ఈ కేసుకు సవాలుగా మారింది. పార్టీ విధానాల ప్రకారం తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామైల్ అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యే హక్కులను కాపాడుతూ ఆయనకే మద్దతుగా నిర్ణయం తీసుకుంటే అది పరోక్షంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల తీరును తప్పుపట్టినట్లే అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లపై, అలాగే పార్టీలోని ఆ సామాజిక వర్గం నేతలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయం గాంధీభవన్ వర్గాల్లో ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దళితులు, గిరిజనుల ఆదరణ ఉందనే ముద్ర ఉండడంతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ సమస్యను రెండు వర్గాల ఘర్షణగా కాకుండా కేవలం పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా మాత్రమే పరిగణించి పరిష్కరించాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోంది. జగ్గారెడ్డి కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికను అసలు ఎప్పటికీ బయట పెట్టకుండా గోప్యంగా ఉంచడమే మేలనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ నివేదికను బహిరంగ పరిస్తే దానివల్ల లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువని నాయకత్వం భావిస్తోంది. నివేదికలో ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టినా, లేక ఎంపీ, సీనియర్ ఎమ్మెల్యేల వైఖరిని తప్పుపట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉండడంతో ఈ రిపోర్ట్ను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రహస్యంగానే ఉంచే అవకాశాలున్నాయి. గతంలో కూడా పార్టీలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు సీల్డ్ కవర్ నివేదికలను బయటపెట్టకుండా రాజీ మార్గాలు అన్వేషించిన దాఖలాలున్నాయి. క్రమశిక్షణా చర్యల పేరుతో ఎవరినీ పార్టీ నుంచి వెలివేయకుండా ఈ అంశాన్ని సామరస్యంగా ముగించడమే ఇప్పుడు గాంధీభవన్కున్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. తుంగతుర్తి పంచాయతీకి ముగింపు పలికేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కొన్ని నష్ట నివారణ చర్యలను ప్రతిపాదిస్తున్నారు.
ముగ్గురు నేతలను పీసీసీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడడం మొదటి మార్గంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి బహిరంగ వివాదాలకు దిగవద్దని ముగ్గురిని గట్టిగా హెచ్చరించి ఏ ఒక్కరికి అనుకూలంగా లేదనే భావన కల్పిస్తూ కేసును క్లోజ్ చేయడం మంచిదనే సూచనలొస్తున్నాయి. అలాగే నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో పార్టీ బాధ్యతల పునర్వ్యవస్థీకరణ చేపట్టి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం మరొక ప్రత్యామ్నాయం. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతాన్ని పంపుతూ ఎవరినీ నొప్పింపకుండా రాజీ ఫార్ములాతో ఈ వివాదానికి శుభం కార్డు వేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తేనే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత క్రమశిక్షణ నిలవడంతో పాటు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ నష్టం జరగకుండా కాపాడుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.